Today, guys, actually, we already discussed about HTML forms, right? Okay, in the real time, we will use the mostly HTML forms only. So, today and tomorrow, we will discuss about HTML forms in deeply. ఓకే. సో, ఇంతకుముందు మనం జనరల్‌గా చూసాం ఫార్మ్స్ ఎలా డిజైన్ చేస్తారనేది. ఈరోజు, రేపు కూడా మనం ఏం చేస్తామంటే HTML ఫార్మ్స్ గురించి కొంచెం డీప్‌గా వెళ్ళి సో, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది కవర్ చేద్దాం HTML ఫార్మ్స్‌లో. ఓకే. సో, ఫస్ట్ నేను నోట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేటర్ ఐ విల్ షేర్ థిస్ నోట్స్ ఆల్సో టు యువర్ మెయిల్ ఐడీ. ఓకే. చూడండి HTML ఫార్మ్ అట్రిబ్యూట్స్. ఆల్రెడీ మనం ఫార్మ్‌లో అట్రిబ్యూట్ చేసాం. ఫార్మ్ అట్రిబ్యూట్ చూసాం కదా గైస్. ఫార్మ్‌లో మనం ఇంతకుముందు ఏం చూసాం? ఫార్మ్ యాక్షన్ యాక్షన్ అట్రిబ్యూట్ ఒకటి చూసాం. అలాగే సెకండ్ అట్రిబ్యూట్ ఏంటి? సెకండ్ అట్రిబ్యూట్ which one? Method is equal to get or post. Okay, and one more attribute is there, that is target. Okay, so we will discuss all the attributes like this. Okay, see, in this example, first we will see this content. The action attribute defines the action to be performed when the form is submitted. ఎప్పుడైతే ఈ ఫామ్ సబ్మిట్ చేస్తామో, సబ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా ఇక్కడ యాక్షన్ లో ఏదైతే రాసామో ఆ యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తుందంట. సో ఇక్కడ చూడండి, యాక్షన్ _page.php పేజ్ అని ఇచ్చాడు. అంటే ఎక్కడికి వెళ్తుంది ఇది? బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ టెక్నాలజీకి వెళ్తుంది. మనం నార్మల్గా .html రాసాం కదా. ఓకే, .html కాకుండా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? .php పేజ్కి వెళ్తుంది. ఓకే, సో ఈ PHP పేజ్లో ఏం చేస్తారంటే, మనం ఈ ఫామ్లో పంపించిన డేటా అంతా కూడా రీడ్ చేసి ఆ డేటాని డేటాబేస్కి కనెక్ట్ చేసి డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్లో స్టోర్ చేస్తారు. నెక్స్ట్, యూజువల్లీ ద ఫామ్ డేటా ఈజ్ సెంట్ టు ఏ ఫైల్ ఆన్ ది సర్వర్. అర్థమైంది కదా, సర్వర్. PHP, జావా ఇవన్నీ ఏమంటారు? వీటిని సర్వర్ సైడ్ టెక్నాలజీస్ అంటారు కదా. సో ఇక్కడ కూడా అదే, ద ఫామ్ డేటా ఈజ్ సెంట్ టు ఏ ఫైల్ ఆన్ ది సర్వర్ when the user clicks on the submit button. In the example below, the form data is sent to a file called action_page.php. ఈ ఫామ్ లో ఎక్కడికి వెళ్తుంది డేటా అంతా? ఇక్కడ మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, ఇవన్నీ ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో ఆ డేటా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఈ action_page.php అనే పేజ్ కి వెళ్తుంది. దిస్ ఫైల్ కంటైన్స్ ఏ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ that handles the form data. చెప్పాం కదా, మనం HTML లో ఉన్న కంటెంట్ అంతా ఏమంటాం? HTML ఏమంటాం? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. ఓకే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అని అంటాం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో ఏమేమి ఉన్నాయి లాంగ్వేజెస్? HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమి ఇచ్చాం? బ్యాక్ ఎండ్ లేదా సర్వర్ సైడ్ రిలేటెడ్ ఫైల్ కి లింక్ ఇచ్చాం. HTML పేజ్ నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి పంపిస్తున్నాం డేటా మొత్తాన్ని. సో ఇక్కడ ఆల్వేస్ యాక్షన్ ఏం రాస్తామంటే, ఇదిగో చూడండి, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ బిలో ద ఫార్మ్ డేటా ఈజ్ సెంట్ టు ఏ ఫైల్ కాల్డ్ action_page.php. దిస్ ఫైల్ కంటైన్స్ ది సర్వర్ సైడ్ స్క్రిప్ట్. అంటే సర్వర్ సైడ్ అంటే ఈ లాంగ్వేజెస్ అనమాట. PHP కానీ, జావా కానీ, .NET కానీ. ఇది అక్కడ ఏం చేస్తుంది? దట్ హ్యాండిల్స్ ది ఫామ్ డేటా. ఈ ఫామ్ డేటా మనం ఏదైతే డేటా పంపిస్తామో ఆ డేటా మొత్తాన్ని అక్కడ హ్యాండిల్ చేసి డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటుంది.
నేను వాట్సాప్లో కోడ్ పంపించాను కదా, ఎలా పంపించాను ఇప్పటి వరకు మనం లేబుల్స్ కావాలంటే ఎలా చేసాం, ప్లేస్ హోల్డర్ యూజ్ చేసాం, అవునా? కరెక్టా? సో అట్లా ప్లేస్ హోల్డర్ కాకుండా నాకు వచ్చేసరికి ఆ ఫీల్డ్ టైప్ అనేది, ఫీల్డ్ నేమ్ అనేది పక్కన రావాలంటే ఏం చేస్తామంటే ఇది ఇలా చూడండి. సేమ్ నేను ఇది కాపీ చేస్తున్నాను, ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. వన్ మినిట్ గైస్. ఓకే, దీన్ని సింపుల్ గా నేను సేవ్ చేస్తున్నా డి డ్రైవ్ లో. HTML కోర్స్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి ఫార్మ్స్ form1.html. ఓకే, ఇప్పుడు వెళ్ళి రన్ చేస్తా నేను. ఫార్మ్స్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. చూడండి గాయస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు యాక్చువల్గా నేను ఇక్కడ బేసిక్ సింటాక్స్ ఏం రాయలేదు HTML సంబంధించి. ఏంటిది? డాక్ టైప్. ఓకే, డాక్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డాక్ టైప్ హెచ్టిఎంఎల్ బాడీ ఓపెన్ చేసి, యాక్చువల్గా ఇది మొత్తం ఎక్కడ రాస్తాం? ఫామ్ ట్యాగ్ అనేది ఏ ట్యాగ్ లోపల రాస్తాం? ఏ ట్యాగ్ లోపల రాస్తాం? ఎక్కడ రాస్తాం? ఫామ్ బాడీ ట్యాగ్ లోపల రాస్తాం కదా. సో నేను అదేం రాయకుండా డైరెక్ట్ గా ఫామ్ అనేది ఊహించేసి రాసేసాను. సో ఇట్ విల్ సపోర్ట్ ద HTML5. HTML5 ఏంటంటే నార్మల్ గా సపోర్ట్ చేస్తుంది. చూడండి, డైరెక్ట్ గా ఫార్మ్స్ లో form1.html లో రన్ చేస్తే ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ జాన్, లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ డిఓఈ అని వచ్చింది. యాక్చువల్ నేను ఏమైనా టైప్ చేశాను ఇక్కడ? టైప్ చేయకుండానే బై డిఫాల్ట్ వాల్యూస్ ఎలా వచ్చినాయి? ఇప్పుడు మనం దీన్ని అనాలిసిస్ చేద్దాం. చూడండి ఎలా ఇచ్చాడు. ఫామ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఏది ఇచ్చాడు. లేబుల్ లేబుల్ ఫర్ ఎఫ్ నేమ్, ఫస్ట్ నేమ్, తర్వాత లేబుల్. ఇక్కడ మనం ఇన్పుట్ టైప్ కాకుండా కొత్త ట్యాగ్ ఏం యూజ్ చేసాం? లేబుల్ అనే ట్యాగ్ యూజ్ చేసాం. ఓకేనా? లేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇలా వచ్చింది చూసారా, ఫస్ట్ నేమ్ అని. ఇది లేబుల్ అన్నమాట, ఇది లేబుల్. ఓకే, ఈ లేబుల్ కింద దేనికి రాసాము? ఇది ఫస్ట్ నేమ్, మళ్ళా ఇది లేబుల్, దాని కింద లాస్ట్ నేమ్. ఓకేనా? చూడండి, లేబుల్ ఫర్. ఫర్ అంటే దేనికోసం? ఏ ఫీల్డ్ కోసం? ఎఫ్ నేమ్ అనే ఫీల్డ్ కోసం. ఇక్కడ ఫర్ అని ఇచ్చాడంటే దేనికి సంబంధించింది? ఎఫ్ నేమ్ కదా. ఎఫ్ నేమ్ అనే ఫీల్డ్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ లేబుల్ చేశాడు, తర్వాత బ్రేక్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ బ్రేక్ ఇచ్చాం, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మరలా ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ తీసుకున్నాం, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మరలా ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ జాన్. చూసారా, ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ జాన్ అని టైప్ చేశాను కాబట్టి డిఫాల్ట్ గా నేను ఏమి ఇక్కడ టైప్ చేయకుండానే ఫామ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో, లోడ్ అయిన వెంటనే జాన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను చేంజ్ చేస్తా. ఇక్కడ జాన్ తీసేసి Tech4Nageswar అని ఇచ్చాను. చూడండి, ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫామ్ ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే చూడండి, డిఫాల్ట్ గా నేమ్ అదే వచ్చిందా? అంటే ఇక్కడ నేను ఏదైనా ఒక ఇన్పుట్ టైప్ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూ కానీ ఇలా ఇచ్చానంటే డిఫాల్ట్ గా ఈ వాల్యూ అక్కడ వచ్చేస్తుంది. ఓకే, నాకు అలా అవసరం లేదు, డిఫాల్ట్ వాల్యూ అవసరం లేదనుకుంటే ఇది తీసేసామనుకోండి, ఇది తీసేసి ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. వాల్యూ ఏం రాలేదు, ఎంటీగా వచ్చింది. సో డిఫాల్ట్ గా ఏదైనా వాల్యూ రావాలంటే అక్కడ మనం వాల్యూ అని ఒక యాట్రిబ్యూట్ రాసుకుని ఆ వాల్యూ అనే యాట్రిబ్యూట్ లో ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ అక్కడ వస్తుంది డిఫాల్ట్ గా. ఓకే,
సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ డిఫాల్ట్ నాగేశ్వర్ వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ టైప్ చేసుకుని ఇక్కడ కూడా దీన్ని డిలీట్ చేసుకోవచ్చు అంతగా అయితే. ఓకే, డిలీట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, డి డ్రైవ్ లో యాక్షన్ పేజ్ డాట్ పిహెచ్పి అనే దానికి వెళ్ళాలి. మళ్ళీ నార్మల్గా వచ్చేసింది చూసారా, ఎఫ్ఎన్ఎం అనేది మనం ఇచ్చిన నేము, సో దాని వాల్యూ మనం ఏదైతే టైప్ చేసామో ఆ వాల్యూ వచ్చింది. అట్లాగే లాస్ట్ నేమ్ అనే సెకండ్ ఫీల్డ్, దాంట్లో మనం ఎంపీఎల్ అని టైప్ చేసాం కాబట్టి ఇలా వచ్చేసింది. ఇక్కడ ఏమొచ్చింది, యువర్ ఫైల్ కుడెంట్ బి యాక్సెస్డ్. ఎందుకని, ఈ యాక్షన్ పేజ్ అనేది ఇంకా మనం డెవలప్ చేయలేదు కాబట్టి ఇలా ఎర్రర్ వచ్చింది. ఒకవేళ ఈ పేజ్ కూడా మనం డెవలప్ చేస్తే దానికి డైరెక్ట్ గా రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ లేబుల్ అర్థమైంది కదా. కొన్నిసార్లు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేస్తారు. ఒకవేళ మనకు లేబుల్ అవసరం లేదంటే, ఇంతకుముందు లేబుల్ అవసరం లేకుండా మనం ఏం చేసేవాళ్ళం, డిఫాల్ట్ ఇందులోనే చూపించేవాళ్ళం. ఏమని, ఇక్కడే ప్లీజ్ ఎంటర్ అని చెప్పి చూసేవాళ్ళం, అవునా. ఇప్పుడు చూడండి, నేను ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేస్తాను వితౌట్ లేబుల్తో. నార్మల్గా మనం చేసింది ఎలా చేసాము ఇంతకుముందు, ఇలా చేసి ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రేమ్ నేమ్, వాల్యూ తీసేసి ఏం చేసేవాళ్ళం, ప్లేస్ హోల్డర్ని ఇచ్చేవాళ్ళం. ప్లేస్ హోల్డర్ దగ్గర ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇదైతే ఉందో ఈ ప్లేస్ హోల్డర్ ఇలా ఇచ్చేవాళ్ళం. దాని ప్రకారం వాడికి అర్థమయ్యేది అనమాట. సో ఇది ఫస్ట్ నేమ్కి సంబంధించిన ఫీల్డ్ అని చెప్పి యూజర్కి అర్థమయ్యేది, అవునా. ఇట్లా ఫస్ట్ నేమ్. కానీ ఇదేంటంటే సెకండ్ వే ఏంటంటే, ఇక్కడ ప్లేస్ హోల్డర్ కాకుండా లేబుల్ లా క్రియేట్ చేయడం. సో లేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి లేబుల్ ఫర్ ఏ ఫీల్డ్కి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్కి. ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ అని ఇచ్చారు కదా, దీన్ని ఎం నేమ్ అనుకుందాం, మిడిల్ నేమ్ లాగా. సో దీన్ని మళ్ళా నేమ్ ఐడి రెండు సేమ్ గా ఉన్నాయి. సో ఫర్ అంటే ఈ ఫీల్డ్ కి నేను క్రియేట్ చేస్తున్నాను లేబుల్ అనేది. ఓకే, ఇది క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసేసి మిడిల్ నేమ్ డాట్ ఇచ్చేసి మళ్ళా లేబుల్ క్లోజ్ చేస్తాం. ఓకే, క్లోజ్ చేసి ఒక బిఆర్ ట్యాగ్. ఓకే, సో ఇది సెకండ్ వే ఆఫ్ ఫామ్ డిజైన్ అనమాట. ఓకేనా. సో ప్లేస్ హోల్డర్ చేయొచ్చు, లేదంటే లేబుల్స్ లాగా ఇలా అయినా చేయొచ్చు. ఇలా ఒకవేళ నేను బ్రేక్ తీసేస్తే ఇక్కడ బ్రేక్ తీసేసా, మళ్ళీ ఈ లేబుల్ దగ్గర ఇక్కడ బ్రేక్ తీసేసా. ఓకే, సో ఈ లేబుల్ దగ్గర ఇక్కడ బ్రేక్ తీసేసా, ఇక్కడ ఒక బ్రేక్. చూడండి, లేబుల్ కి ఇన్పుట్ టైప్ కి రెండింటికి మధ్య బ్రేక్ తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్ తీసేసాను కాబట్టి ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ బ్రేక్ తీసాను కాబట్టి ఇక్కడ చేస్తుంది. లేబుల్ అండ్ ఇట్లా ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ ఇది, లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ ఇది, మిడిల్ నేమ్ ఈజ్ ఈక్వల్. అంటే కొన్ని ఫామ్స్ కూడా ఇలాగా ఉంటాయి. సో ఆ డౌట్ రాకుండా నేను చెప్తున్నాను అనమాట, లేబుల్స్ ఎలా చేస్తాం, లేదంటే ప్లేస్ హోల్డర్ ద్వారా ఎలా క్రియేట్ చేస్తాం. క్లియరా, అర్థమైందా గైస్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ద టార్గెట్ అట్రిబ్యూట్. ఓకే, ద టార్గెట్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ వేర్ టు డిస్ప్లే ది రెస్పాన్స్ that is received after submitting the form. The target attribute can have one of the following values. ఓకే, యాక్చువల్గా గైస్ ఇప్పుడు మనం టార్గెట్ అట్రిబ్యూట్ ఇంతవరకు రాయలేదు కదా. ఈ ఫామ్ ట్యాగ్ లోనే, ఈ ఫామ్ ట్యాగ్ కి ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది, టిఆర్జిఈటి, టార్గెట్. ఓకే, ఈ టార్గెట్ అట్రిబ్యూట్ కంట ఎన్ని టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4. ఓకే, 4 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ ఏంటి, బ్లాంక్ అని ఇస్తే, ఓకే, బ్లాంక్ అని ఇస్తే ఏమవుతుంది, ద రెస్పాన్స్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ఏ న్యూ విండో ఆర్ ట్యాబ్. ఓకేనా, మనం దాని మీద క్లిక్ ఇచ్చినప్పుడు, సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు మనకు సర్వర్ సైడ్ కి వెళ్ళి సర్వర్ సైడ్ నుంచి ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది ఇదే పేజ్ లో ప్రింట్ చేయాలా, లేదంటే న్యూ విండోకి వెళ్ళి
న్యూ విండోలో ప్రింట్ చేయాలా అనేది ఇలా చేస్తుంది. ఇప్పుడు మనం అండర్ స్కోర్ బ్లాంక్ ఇచ్చామనుకోండి, దాని అర్థం ఏంటంటే సర్వర్ సైడ్ నుంచి వచ్చే రెస్పాన్స్ని న్యూ విండోలో ప్రింట్ చేయమని అర్థం. ఇప్పుడు చూడండి, నేను అండర్ స్కోర్ బ్లాంక్ అని ఇస్తా. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ బ్లాంక్. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసాం కదా, జస్ట్ క్లిక్ ఆన్ ది సబ్మిట్. చేసిన వెంటనే ఏమైంది, ఇక్కడి నుంచి ఈ ఫామ్ న్యూ ఫామ్ లో ఓపెన్ అయింది. అవునా, ఈ ఫామ్ నుంచి న్యూ ఫామ్ లోకి ఓపెన్ అయ్యింది. ఇది డిఫాల్ట్ అనమాట. ఒకవేళ సెకండ్ వాల్యూ చూడండి, సెకండ్ వాల్యూ ఏంటి, అండర్ స్కోర్ సెల్ఫ్. ద రెస్పాన్స్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ది కరెంట్ విండో. అదే విండోలో ప్రింట్ అవుతుందంట. ఇప్పుడు తీసేద్దాం, బ్లాంక్ తీసేసి సెల్ఫ్ అని ఇద్దాం. అండర్ స్కోర్ సెల్ఫ్ అని ఇచ్చి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇది కదా ఫామ్ 1.html. ఇది క్లోజ్ చేస్తా. మీరు దానికి దీనికి ఇంతకుముందు ఉన్న దానికి దీనికి అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు దాన్ని యాక్షన్ ట్యాగ్ వెళ్ళిన తర్వాత, ఓకే, ఈ పేజ్కి వచ్చేది. పేజ్కి వచ్చిన తర్వాత మనం బ్లాక్ మీద క్లిక్ ఇస్తే ఏమయ్యేది, వెనక్కి వచ్చేది. కానీ ఎప్పుడైతే నేను టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అన్నానో, న్యూ విండో ఓపెన్ అయింది. న్యూ విండో ఓపెన్ అవటం వలన ఇక్కడ బ్యాక్ బటన్ అనేది డిజేబుల్ అయింది, చూసారా. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ ఇచ్చాం కదా, సెల్ఫ్ చూద్దాం. నేను ఇది రిఫ్రెష్ చేస్తున్నా. సబ్మిట్. సబ్మిట్ అయినప్పుడు ఏమైంది, యాక్చువల్గా ఇది సేమ్ పేజ్లోనే ఉంది, సేమ్ విండోలోనే. ఎలా అనుకుంటున్నారా, చూడండి ఇక్కడ ఈ బ్యాక్ బటన్ చూసారా, బ్యాక్ బటన్ అనేది అలాగే ఉంది, బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ కొత్త విండో ఏం ఓపెన్ అవ్వలేదు గైస్. ఇదే పేజ్లోనే ఫ్రంట్కి బ్యాక్కి వెళ్తున్నాను నేను, అంతే. ఓకేనా, ఇంతకుముందు జరిగింది ఏమైంది, అండర్ స్కోర్ బ్లాంక్ అని ఇచ్చినప్పుడు ఈ విండో ఓపెన్ అయింది. చూడండి, ఇది క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ సెల్ఫ్ ఇచ్చాం కదా, నేను సబ్మిట్ చేస్తే ఇదే విండోలో ఉంది, న్యూ విండో ఓపెన్ అవ్వాలి, ఇంకా ఇదే విండోలో ఉంది. సో ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను దీనిని సెల్ఫ్ తీసేసి ఇంతకుముందు ఇచ్చినట్టుగా బ్లాంక్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ ఇస్తే ఏమవుతుంది చూడండి. ఇదిగో ఈ పేజ్ లో ఉన్నాం. నేను ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చానో ఈ పేజ్కి వచ్చింది, అంటే న్యూ విండో ఓపెన్ అయిందా బ్రౌజర్లో. సో అదనమాట డిఫరెన్స్. ఓకే, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ బ్లాంక్, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ వన్, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్కోర్ పేరెంట్. ద రెస్పాన్సివ్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ది పేరెంట్ ఫ్రేమ్. ఎక్కడ రెస్పాన్స్ డిస్ప్లే చేస్తుంది గైస్, ఎక్కడ రెస్పాన్స్ చేస్తుంది, పేరెంట్ ఫ్రేమ్ అనే దాంట్లో డిస్ప్లే చేస్తుందంట. ఇచ్చి చూద్దామా, PARENT పేరెంట్. ఓకే, సో ఇది క్లోజ్ చేసేస్తున్నా. ఇది మన ఫామ్, దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా ఒకసారి. ఓకే, ఇప్పుడు క్లిక్ ఇస్తాం. క్లిక్ ఇస్తే ఏమైంది, పేరెంట్ ఫ్రేమ్ లో ఓపెన్ అయింది. పేరెంట్ ఫ్రేమ్ అంటే సేమ్ లైక్ అండర్ స్కోర్ సెల్ఫ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, టాప్. ద రెస్పాన్స్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ది ఫుల్ బాడీ ఆఫ్ ది విండో. ద రెస్పాన్స్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ది ఫుల్ బాడీ ఆఫ్ ది విండో. ఇచ్చి చూద్దాం అండర్ స్కోర్ టాప్ ఇస్తే ఏమవుతుందో. టాప్. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నా. సబ్మిట్. సేమ్ ఇది కూడా వచ్చింది. ఎప్పుడైతే మనం సెకండ్ సర్వర్ స్క్రిప్ట్ చేస్తాం కదా, సర్వర్ సైడ్ స్క్రిప్ట్ చేసినప్పుడు, ఫుల్ ఫామ్ డిజైన్ చేసినప్పుడు, ఆ ఫామ్ లో సేమ్ ఫామ్ లో ఉన్నటువంటి బాడీలోకి ఈ కంటెంట్ చూపిస్తుంది రెస్పాన్స్. మనకి ఇంతవరకు సర్వర్ సైడ్ స్క్రిప్ట్ నుంచి రెస్పాన్స్ రాలేదు కదా, రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇది క్లియర్ గా అర్థమవుతుంది. జస్ట్ ఇప్పటి వరకు ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ టూ, సెల్ఫ్ అండర్ స్కోర్ బ్లాంక్. సో మిగతా టూ వాల్యూస్ వచ్చేసరికి ఏంటి, అండర్ స్కోర్ టాప్, అండర్ స్కోర్ పేరెంట్. సో గైస్, ఇంటర్వ్యూలు అడిగేది ఏంటంటే ఇవి అడుగుతారు. ఏం అడుగుతారు, ఫామ్ యాట్రిబ్యూట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఆర్ ద
attributes available for form tag. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఇంతవరకు చూసిన యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ యాట్రిబ్యూట్ ఏంటి గైస్? రెస్పాండ్. ఏమేమి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? ఫస్ట్ యాట్రిబ్యూట్ సెల్ఫ్. సెల్ఫ్. బ్లాంక్. సెల్ఫ్. ఫస్ట్ యాట్రిబ్యూట్ ఐఎమ్ ఆస్కింగ్, ఫస్ట్ యాట్రిబ్యూట్, నాట్ ద వాల్యూ యాక్షన్. ఫర్ టార్గెట్. యాక్షన్. ఓకే, సో యాక్షన్ అనేది ఇస్తే ఏమవుతుంది? యాక్షన్ వలన పేజ్ క్రియేటర్. ఎప్పుడైతే సబ్మిట్ మీద క్లిక్ ఇస్తామో, సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో ఆ ఫైల్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ రీడైరెక్ట్ టు ది స్పెసిఫిక్ ఫైల్. నెక్స్ట్ attribute guys, what is the next attribute? టార్గెట్. Target. Okay, what is the target? What it indicates? What it indicates? Target. The target attribute specifies రెస్పాన్స్. the target attribute specifies where to display the response. Response ని ఎక్కడ డిస్ప్లే చేయాలి? ఓకే, సో పాసిబుల్ వాల్యూస్ ఏమున్నాయి దీనికి? Possible values are underscore blank underscore self underscore parent underscore top. ఓకేనా? ఓకే గాయస్, చెప్పాలి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ attribute what guys? Form tag. What is the next attribute? I already explained 2 times. Method. Okay, to send the data to server side by using the specific method. ఏమేమి ఉన్నాయి పాసిబుల్ వాల్యూస్? గెట్, పోస్ట్. కరెక్టా? అవునా? ఇక్కడ రాస్తాం మెథడ్ ఇస్ ఈక్వల్ టు గెట్ అని రాయొచ్చు, లేదంటే పోస్ట్ అని రాయొచ్చు. గెట్ అని రాస్తే ఏమవుతుంది చెప్పాలి గైస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ పోస్ట్? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇమీడియట్లీ దే విల్ ఆస్క్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ పోస్ట్. ఓకే, చెప్పాలి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా గెట్ కు పోస్ట్ కు డిఫరెంట్ ఏంటి. గెట్ అని ఇస్తే మనం ఏదైతే పంపిస్తామో వాల్యూస్ అని, ఇప్పుడు నేను గెట్ అని ఇచ్చాను కదా ఇక్కడ, అవునా? చూడండి ఈ ఫామ్ నేను ఇట్లా ఇచ్చేసి సింపుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది గైస్? ఈ ఫార్ములా టైప్ చేశాను కదా, ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇలా. చూడండి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తున్నా. ఏమైంది? మనం ఏదైతే టైప్ చేసామో అట్లాగే వచ్చేసింది కదా ఇక్కడికి, అవునా? ఓకే, సో మన దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి నేను గెట్ అని ఇచ్చాను కదా, గెట్ అని ఇచ్చేసి సంథింగ్ ఇక్కడ మిడిల్ నేమ్ కూడా సమ్ వాల్యూ టైప్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఏమైంది? ఎఫ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఎల్ నేమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, మిడిల్ నేమ్ ఇస్ ఈక్వల్ సమ్ వాల్యూ అని వచ్చింది.
సో మనకు యూఆర్ఎల్ ఏంటి, యూఆర్ఎల్ లో మనం ఏదైతే వాల్యూస్ పాస్ చేస్తున్నామో ఆ పారామీటర్ నేమ్ సంబంధించిన వాల్యూస్ అని ఇక్కడ చూపిస్తున్నాయా. సో సమ్ టైమ్స్ మనం పాస్వర్డ్ కూడా ఉందనుకోండి, ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అంటే సెక్యూరిటీ ఉందా లేనట్ట గెట్ మెథడ్ కి. No security. నో సెక్యూరిటీ. ఓకే, బ్యాక్ వచ్చాము. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ అని అప్లై చేసిన. పోస్ట్ అని అప్లై చేసిన తర్వాత సేవ్ చేశాను. రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేస్తున్నాం మన సంథింగ్ మిడిల్ నేమ్. ఇప్పుడు సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళింది, డి డ్రైవ్ లో ఉన్నటువంటి యాక్షన్ పేజ్ డాట్ పిహెచ్పిలోకి వెళ్ళింది. బట్ ఇక్కడ పారామీటర్స్ ఏమైనా చూపిస్తున్నాయా, మన ఇన్పుట్ పారామీటర్స్ ఫస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని, No. లాస్ట్ నేమ్ అని చూపించట్లేదు. కానీ డేటా అనేది ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసింది, బట్ ఇక్కడ చూపించట్లేదు. ఓకేనా. సో గెట్ మెథడ్ యూజ్ చేయటం వల్ల డేటా మనం ఏదైతే పాస్ చేస్తున్నామో అది యూఆర్ఎల్ లో కనిపిస్తుంది. పోస్ట్ మెథడ్ యూజ్ చేయటం వల్ల ఆ యూఆర్ఎల్ లో డేటా కనిపించదు, కాబట్టి ఇది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. హియర్ ద సబ్మిటెడ్ రిజల్ట్ విల్ బి ఓపెన్ ఇన్ ఏ న్యూ బ్రౌజర్ ట్యాబ్. చూసాం కదా టార్గెట్ ఈజ్ ఈక్వల్ బ్లాంక్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ది మెథడ్ అట్రిబ్యూట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్ అట్రిబ్యూట్ గురించి. ద మెథడ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ద హెచ్టిటిపి మెథడ్ టు బి యూజ్డ్ when submitting the form data. The form data can be sent as URL variables. The method is equal to get or HTTP post transaction with method is equal to post. The default HTTP method when submitting form data is get. మనం ఇంతకుముందు ఇంతకుముందు మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేనేం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది ఫామ్ అనేది, ఏం తీసుకుంటుంది. డిఫాల్ట్ మెథడ్ ఏంటి, డిఫాల్ట్ మెథడ్ ఏంటి, డిఫాల్ట్ మెథడ్ వచ్చేసరికి గెట్ మెథడ్. మరి కరెక్ట్ కాదు చెక్ చేద్దామా. సో నేను ఇక్కడ మెథడ్ అనేది స్పెసిఫై చేయలేదు, బట్ డేటా ఎంటర్ చేశాను. సబ్మిట్ చేసిన వెంటనే ఏమైంది, యూఆర్ఎల్ లో ఎఫ్ నేమ్ అని, ఎల్ నేమ్ అని, డి నేమ్ అని దాని వాల్యూస్ కూడా వచ్చినాయి. అంటే డిఫాల్ట్ ఏం తీసుకుంది, మనం ఏమి అప్లై చేయనప్పుడు ఏం తీసుకుంది, Get method. గెట్ మెథడ్ తీసుకుంది. సో మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాడికి ఇంటర్వ్యూ చెప్పొచ్చు ఏమని, get method is the default method. If you want to specify the post method, we need to mention method is equal to post. Okay. The default HTTP method when submitting the form data is get. Example. The example uses the get method when submitting the form data. ఇది సేమ్ మెథడ్ ఈజ్ ఈక్వల్ గెట్ రాశాడు. ఇప్పుడు చూడండి డిఫరెన్సెస్ ఇక్కడ రాశాను నేను. ఏమున్నాయి, నోట్స్ ఆన్ గెట్ ఏమున్నాయి, appends the form data to the URL in name / value pairs. అవునా, మన ఫామ్ డేటా అనేది యూఆర్ఎల్ లో నేమ్ వాల్యూస్ పేర్స్ చూపిస్తుందా. యూఆర్ఎల్ లో ఇది నేము, ఇది వాల్యూ, ఇది నేము, ఇది వాల్యూ, ఇది ఇన్పుట్ నేము, ఇది వాల్యూ. ఓకే. నెవర్ యూజ్ గెట్ టు సెండ్ సెన్సిటివ్ డేటా. ఎప్పుడైతే మన ఫామ్ లో సెన్సిటివ్ డేటా ఉంటుందో అప్పుడు గెట్ మెథడ్ అనేది యూజ్ చేయకూడదు. సెకండ్, ద లెంత్ ఆఫ్ ఏ యూఆర్ఎల్ ఈజ్ లిమిటెడ్ 2048 క్యారెక్టర్స్. గెట్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు సపోజ్ మన దగ్గర ఫామ్ లో ఒక 30-50 ఫార్మ్స్ ఉన్నాయి అనుకోండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను టైప్ చేస్తూనే ఉన్నా ఈ ఫామ్ లో. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ నుంచి ఇది మొత్తం కాపీ చేసి తీసుకువెళ్ళిపోయి వాల్యూ అనే దాంట్లో ఇక్కడ పేస్ట్ చేద్దాం. రిఫ్రెష్ చేసా, సబ్మిట్. ఆ వాల్యూ అంతా ఇక్కడ వచ్చింది కదా. యాక్చువల్ గా దీంట్లో ఎంత ఇవ్వచ్చు అంటే అలా వాల్యూ పాస్ చేసేటప్పుడు 2048 క్యారెక్టర్స్. అంటే ఇన్ని క్యారెక్టర్స్ మనం టైప్ చేయొచ్చు దాంట్లో. ఆ ఫామ్ లెంత్ యూఆర్ఎల్ లిమిటెడ్ గెట్ మెథడ్ ఇచ్చినప్పుడు. ఓకే, మనం శాంపుల్ ఇచ్చాం కానీ అది 2048 కాదు. మనం 2048 ఇచ్చినప్పుడు దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే.
2048. Next, useful for form submission where user wants to bookmark the result. ఓకే, ఎప్పుడు యూజ్ఫుల్ అవుతుంది? ఫామ్ సబ్మిషన్ వేర్ యూజర్ వాంట్స్ టు బుక్ మార్క్ ది రిజల్ట్ ని మనం బుక్ మార్క్ చేసుకోవాలనుకోండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇట్లా రిజల్ట్ వచ్చింది కదా, ఆ రిజల్ట్ మనం బుక్ మార్క్ లాగా క్రియేట్ చేసుకోవాలి, గుర్తుండిపోవాలి ఫామ్ అనేది. అలాంటి టైంలో దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, గెట్ ఈజ్ గుడ్ ఫర్ నాన్ సెక్యూర్ డేటా. గెట్ అనేది ఎప్పుడు గుడ్ అనేది మన ఫామ్ లో కానీ సెక్యూర్ డేటా లేదు, నాన్ సెక్యూర్ డేటా మనం ఏదైనా పాస్ చేసినా ఎవరో చూసినా కూడా ఇబ్బంది లేదనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నోట్స్ ఆన్ పోస్ట్ appends the form data inside the body of HTTP request. Okay, the submitted form data is not shown in the URL. URL లో మనం సబ్మిట్ చేసేటప్పుడు డేటా అనేది చూపించదు. పోస్ట్ హ్యాజ్ నో సైజ్ లిమిటేషన్. పోస్ట్కి వచ్చేసరికి సైజ్ లిమిటేషన్స్ అనేవి ఉండదు, మనం ఎంత డేటా కావాలంటే అంత డేటాని పంపించవచ్చు. అండ్ కెన్ బి యూజ్డ్ టు సెండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఫామ్ సబ్మిషన్స్ విత్ పోస్ట్ కెనాట్ బి బుక్ మార్క్డ్. ఓకే, దీన్ని బుక్ మార్క్ చేసుకో. థర్డ్ వన్, ఆటో కంప్లీట్ యాట్రిబ్యూట్. థర్డ్ యాట్రిబ్యూట్ ఏంటి గైస్? ఇది ఫస్ట్ యాట్రిబ్యూట్, సెకండ్ యాట్రిబ్యూట్, థర్డ్ యాట్రిబ్యూట్, ఫోర్త్ వన్ ఆటో కంప్లీట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ద ఆటో కంప్లీట్ యాట్రిబ్యూట్ స్పెసిఫైస్ వెదర్ ఏ ఫామ్ షుడ్ హ్యావ్ ఆటో కంప్లీట్ ఆన్ ఆర్ ఆఫ్. When autocomplete is on, the browser automatically complete the values based on values that the user has entered before. Okay. Example, a form with autocomplete on. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం గవర్నమెంట్ సైట్స్ కానీ ఏదైనా అప్లికేషన్కి ఫిల్ చేస్తాం మనం, ఏదో ఎస్ఐ ఎగ్జామ్స్కి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి అలా వచ్చినప్పుడు మనకు ఒక ఫామ్ ఫిల్ చేస్తాం. మనం ఫిల్ చేసిన తర్వాత సడన్గా సర్వర్ డౌన్ అయిపోయి మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం ఏమైపోతుంది? డేటా మొత్తం ఏమైపోతుంది? పోతుంది. పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చా రిఫ్రెష్ చేసామనుకో, రిఫ్రెష్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ డేటా అంతా ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఉన్నప్పుడు యూజర్ ఏమనుకుంటాడు, చాచా నేను అంత డేటా ఎంటర్ చేశాను మళ్ళీ ఎంటర్ చేయాలనుకుంటాడు, అవునా? అలా కాకుండా మనం ఎప్పుడైతే ప్రీవియస్ గా డేటా ఎంటర్ చేసామో అదే డేటా అట్లాగే ఉండిపోయి మనకు మరలా రావాలంటే యూజ్ చేసే అట్రిబ్యూట్ ఏంటంటే ఈ ఆటో కంప్లీట్. ఆటో కంప్లీట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్. ఏమేమి ఉన్నాయి వాల్యూస్? ఆటో కంప్లీట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్, ఆటో కంప్లీట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్. రెండు వాల్యూస్ అన్నమాట. చూడండి, నేను ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు రాద్దాం. ఫస్ట్ ఆటో కంప్లీట్ AUTOCOMPLETT, ఆటో కంప్లీట్ ఈజ్ ఈక్వల్ టు ON ఆన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేసిన తర్వాత డేటా ఎంటర్ చేద్దాం. సంథింగ్ నాగేశ్వర రెడ్డి పుట్ట రెడ్డి సబ్మిట్ చేశాను. మరలా బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత డేటా ఉందా పోయిందా? డేటా అలాగే ఉండిపోయింది. ఓకే, మరలా రిఫ్రెష్ చేద్దాం. మరలా పోయింది.
ఓకే. నాగేశ్వర, పుట్ట, రెడ్డి. ఓకే, సబ్మిట్. ఇప్పుడు వెళ్ళి ఈ ఆటో కంప్లీట్ ఆఫ్ చేద్దాం. బ్యాక్ వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. ఫామ్ ఇక్కడ నేను క్లిక్ ఇచ్చిన వెంటనే ఓకే నాగేశ్వర్ అని చెప్పి చూపించట్లేదు ఇక్కడ. ఇంతకుముందు చూపించింది బ్యాక్గ్రౌండ్ కింద. పుట్ట, రెడ్డి ఫిల్ అయింది, డేటా వచ్చింది. డేటా ఉందా పోయిందా? బ్యాక్ వచ్చినప్పుడు డేటా ఉందా పోయిందా గాయస్? పోయింది. ఓకే, ఎందుకని? ఆఫ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్. ఆటో కంప్లీట్ ఈజ్ ఈక్వల్ ఆఫ్ చేసాం కాబట్టి డేటా అనేది బ్యాక్ వచ్చినప్పుడు ఫామ్ డేటా బ్యాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డేటా అనేది ఏమైపోయింది? క్లియర్ అయిపోయింది. ఒకవేళ ఆన్ ఉన్నప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నా నేను. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి మళ్ళీ సంథింగ్ ఏదో డేటా ఎంటర్ చేస్తున్నా. డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్కి వెళ్ళాం, మళ్ళీ బ్యాక్ వద్దాం. డేటా ఏమైంది? ఉందా పోయిందా? ఉంది. ఎందుకని? ఆటో కంప్లీట్ ఈజ్ ఈక్వల్ ఆన్. అర్థమైందా గైస్? ఈ అట్రిబ్యూట్ అర్థమైంది కదా? Auto complete attribute specify whether the form should be have auto complete on or off. ఓకే, చెప్పండి పాసిబుల్ వాల్యూస్ ఏంటి? ఆన్, ఆఫ్. ఓకే, నెక్స్ట్ no validate. What is next attribute guys? No validate attribute. The no validate attribute is boolean attribute. బులియన్ అంటే తెలుసుగా? బులియన్ లో ఏ వాల్యూస్ ఉంటాయి గైస్? బులియన్ లో వాల్యూస్ ఏమేమి ఉంటాయి చెప్పాలి. ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే ట్రూ, ఫాల్స్ అంటే ఫాల్స్. రెండు వాల్యూస్ ఉంటాయి. When present, it specify that the form data input should not be valid when submitted. ఓకే, ఫామ్ విత్ నో వ్యాలిడిటీ అట్రిబ్యూట్. మనం ఎప్పుడైతే అట్రిబ్యూట్ నో వ్యాలిడేట్ అని ఇస్తామో అప్పుడు ఈ ఫామ్ ని వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. వ్యాలిడేట్ చేయకుండానే ఏమవుతుంది? ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? ఓకేనా గాయస్? ఓకే ఓకే. జస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి నో వ్యాలిడేట్. దీనికి అట్రిబ్యూట్స్ ఏమి ఉండదు, నేమ్ లోనే చూపిస్తుంది కదా నో వ్యాలిడేట్ అని. ఒకవేళ వ్యాలిడేట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, వ్యాలిడేట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ ఆఫ్ అని ఉంటే అనుకోవచ్చు, కానీ ఇక్కడే చెప్పేస్తుంది నేమ్ ఇట్ సెల్ఫ్ నో వ్యాలిడేట్, కాబట్టి వాల్యూస్ ఏం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ వెళ్ళిపోయి రిఫ్రెష్ చేద్దాం. సమ్ వాల్యూస్ ఎంటర్ చేద్దాం. సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చాను. మనం ఇంకా జావా స్క్రిప్ట్ దీనికి ఇంక్లూడ్ చేసి వాల్యుయేషన్స్ ఏం రాయలేదు కాబట్టి ఓకే అయింది. మనం వాల్యుయేషన్స్ చేసిన తర్వాత అప్పుడు ఒక్కోసారి మళ్ళీ ట్రై చేసి చూద్దాం. అప్పుడు వాలిడేషన్ జరగకుండానే ఫామ్ కి మూవ్ అయిందా లేదని తెలుస్తుంది. ఓకే, అప్పటి వరకు జస్ట్ గుర్తుపెట్టుకోండి, నో వ్యాలిడేట్ ఈస్ ద వన్ ఆఫ్ attribute ఫర్ ఫామ్ ట్యాగ్. ద పర్పస్ ఆఫ్ no validate attribute is if you provide this attribute for the form tag, then it will redirect to the action page without validating this form. Okay, next attribute ఏంటి? ఫిఫ్త్ attribute ఏంటి guys? No validate. Guys, this Friday I will ask interview questions. Okay, this Friday I will ask interview questions. So you need to answer this all these attributes, and you need to answer this one.
ఓకే, డన్. నెక్స్ట్ వన్, రిమైనింగ్ ఇంకా 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. యాక్సెప్ట్ క్యార్ సెట్ అనేది ఏ టైప్ ఆఫ్ క్యార్ సెట్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది మోస్ట్లీ మనం యూజ్ చేయం. యాక్షన్ తెలిసింది ఇప్పుడు మనకి, ఆటో కంప్లీట్ తెలుసు, మెథడ్ తెలుసు, నేమ్, ఫామ్ కి నేమ్ ఇచ్చుకోవచ్చు గైస్. ఇక్కడ జస్ట్ నార్మల్ గా ఏదన్నా సేమ్ నేమ్, శాంపుల్ ఫామ్, ఇలా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇది కూడా ఒక అట్రిబ్యూట్ అనమాట. ఓకే, నెక్స్ట్ నేమ్ తెలిసింది, నో వ్యాలిడేట్ తెలిసింది చూసాము. ఆర్ఈఎల్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే రిలేషన్షిప్ స్పెసిఫైస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ లింక్డ్ రిసోర్స్ అండ్ ద కరెంట్ డాక్యుమెంట్. నెక్స్ట్ టార్గెట్, ఇప్పుడు టార్గెట్ చూసాం. టార్గెట్ కి ఏమున్నాయి, అండర్ స్కోర్ బ్లాంక్, అండర్ స్కోర్ సెల్ఫ్, అండర్ స్కోర్ టాప్, అండర్ స్కోర్ పేరెంట్ వాల్యూస్. ఓకే, most of the we have to covered all the attributes, right? Important attributes is action, method, and target. Most we will use these two, action and method. Clear guys? We'll move the next topic, HTML form elements. Okay, form elements we have already covered now. Which are not covered we'll discuss now. HTML form elements. In HTML form elements, guys, the HTML form elements can contain one or more of the following form elements. ఏమున్నాయి చూడండి, ఇన్పుట్, లేబుల్, సెలెక్ట్, టెక్స్ట్ ఏరియా, బటన్, ఫీల్డ్ సెట్, లెజెండ్, డేటా లిస్ట్, అవుట్పుట్, ఆప్షన్, ఓపీటీ గ్రూప్. ఇన్ని టైప్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఏమేమి చూసాం గైస్ ఇందులో? ఇన్పుట్ చూసామా, ఇన్పుట్ ట్యాగ్ కరెక్టా గైస్? నీడ్ టు రెస్పాండ్. Input, label also just now we have covered. Select, for select which for what purpose we have used select guys? For select what purpose we have used? డ్రాప్ డౌన్ కోసం యూజ్ చేసాం కదా, డ్రాప్ డౌన్, అవునా? గుర్తుందా? డ్రాప్ డౌన్ మన స్టేట్, సిటీ అలా చూసాం కదా. సెలెక్ట్ రాసి సెలెక్ట్ లోపల ఆప్షన్ అనే ఒక ఇంకోటి రాసాం ట్యాగ్. ఆప్షన్ లోపల మన వాల్యూస్ ప్రొవైడ్ చేసాం. సో అదనమాట. టెక్స్ట్ ఏరియా ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్. టెక్స్ట్ ఏరియా దేనికోసం చూసాం? అడ్రస్ ఎంటర్ చేయడం కోసం, బల్క్ గా డేటా ఎంటర్ చేయడం కోసం ఇది చూసాం. నెక్స్ట్ బటన్. బటన్ అంటే మనం బటన్ టైప్ ని మన ఫామ్ లో పెట్టాలనుకుంటే బటన్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫీల్డ్ సెట్, లెజెండ్, డేటా లిస్ట్, అవుట్పుట్, ఆప్షన్. 1 by 1 ఇప్పుడు ఇక్కడ కవర్ చేద్దాం, ఏదైతే మనం ఇంతకుముందు చూడలేదు. ఓకే, ఫస్ట్ వన్, ద ఇన్పుట్ ఎలిమెంట్. వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్డ్ ఫామ్ ఎలిమెంట్ ఈజ్ ద ఇన్పుట్ ఎలిమెంట్. ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి మన ఎలిమెంట్స్ లో? ఇన్పుట్ ఎలిమెంట్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ద ఇన్పుట్ ఎలిమెంట్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ సెవరల్ వేస్ డిపెండింగ్ ఆన్ ది టైప్ అట్రిబ్యూట్. సో మనకి ఇన్పుట్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ అని మనం ఆల్రెడీ చూసాం. ఏమేమి చూసాం చెప్పాలి గాయస్, చెప్పండి. ఇన్పుట్ టైప్ లో ఇన్పుట్ అనే ఎలిమెంట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్, టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్, టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో, టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్. చూసామా లేదా మనం అవన్నీ? అదనమాట. ద ఇన్పుట్ Yes, ఎలిమెంట్ yes. కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ సెవరల్ వేస్ డిపెండింగ్ ఆన్ ది టైప్ అట్రిబ్యూట్. ఓకే, సో సెకండ్ నేమ్ ఎలిమెంట్ వచ్చేసరికి లేబుల్. లేబుల్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్, ఫస్ట్ నేమ్. ఇది చూసాం ఆల్రెడీ, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసాం స్టార్టింగ్ లో. నెక్స్ట్, ఆల్ ది డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ది టైప్ అట్రిబ్యూట్ ఆర్ కవర్డ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ లో అవి మనం చూద్దాం. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని మనం ఏదైతే ఇంకా కవర్ చేయలేదో ఆ రోజు మోస్ట్లీ కవర్ చేసాం. ఈ టైప్ కేటగిరీలో ఉన్నవి ఇంకా ఏదైతే కవర్ అవ్వలేదో ఇంకా కింద చూద్దాం మొత్తం అవి కూడా డీప్ గా. ద లేబుల్ ఎలిమెంట్ సెకండ్. లేబుల్ ఎలిమెంట్ డిఫైన్స్ ది లేబుల్ ఫర్ సెవరల్ ఫామ్ ఎలిమెంట్స్. మనం ఏ ఇన్పుట్ టైప్ ఫీల్డ్స్ కి లేబుల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇవ్వటం కోసం లేబుల్ ట్యాగ్ అని యూజ్ చేస్తాం. లేబుల్ ఎలిమెంట్ ని ఇది చూసారు పైన, ఇది లేబుల్ ఇలా యూజ్ చేస్తాం. లేబుల్ ఫర్ ఇలా. ద లేబుల్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్రీన్ రీడర్ యూజర్స్. స్క్రీన్ రీడర్ యూజర్స్ అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నాడో ఫామ్ ని వాళ్ళకి అర్థం అవ్వడం కోసం యూజ్ చేస్తాం. అంతే కదా? ఇక్కడ చూడండి ఇప్పుడు
ఈ లేబుల్ ప్రొవైడ్ చేయటం వల్లనే కదా వీడికి ఇక్కడ ఫస్ట్ టైం ఎంటర్ చేయాలని అర్థమైంది. అవునా? ఈ లేబుల్ లేదనుకోండి, ఈ లేబుల్ లేకపోతే వాడికి అర్థం కాదుగా ఇక్కడ ఏం ఎంటర్ చేయాలనేది. సో ఎవడైతే స్క్రీన్ రీడర్ ఉన్నాడో ఆ స్క్రీన్ రీడర్కి అర్థం అవడం కోసం ఈ లేబుల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఎలిమెంట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ స్క్రీన్ రీడర్ యూజర్స్ బికాస్ ద స్క్రీన్ రీడర్ will read out loud the label when the user focus on the input element. The label element also help users who have difficulty clicking on very small regions such as radio buttons or check boxes, because when the user clicks the next text within the label element, it toggles the radio button check box. ఈ లేబుల్స్ లేదనుకోండి, రేడియో బటన్ చెక్ బాక్స్ ఇచ్చేటప్పుడు కష్టం అవుతుంది. ఖచ్చితంగా ఇలా లేబుల్స్ ఇస్తాం. మనం ఆ రోజు చూసాం కదా, ఫామ్ డిజైన్ మనం క్రియేట్ చేసినప్పుడు మనం ప్లేస్ హోల్డర్ ఇచ్చినప్పుడు, ఓకేనా, ఫామ్ వేర్ ఇస్ ద ఫామ్, దిస్ ఇస్ ద ఫామ్ రైట్. Hobbies. హాబీస్ కి లేబుల్ నేమ్ వచ్చిందా రాలేదా? రాలేదు కదా. చూడండి ఇక్కడ, Hobbies వచ్చింది. ఇక్కడ ప్లేస్ రాలా. హోల్డర్ ఇచ్చాం కాబట్టి ఎంటర్ ఈమెయిల్ ఐడి, ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ యూజర్ నేమ్ అనేది తెలుస్తుంది. మరి వీటికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ రేడియో బటన్స్ కి, చెక్ బాక్సెస్ కి ఇక్కడ రేడియో ప్లేస్ హోల్డర్ రాలేదు కదా. ఇక్కడంటే బాక్స్ రూపంలో ఉంది కాబట్టి ప్లేస్ హోల్డర్ వచ్చింది, కానీ వీటికి రాలేదు ప్లేస్ హోల్డర్. సో ఇలాంటి టైం అప్పుడు ఖచ్చితంగా మనం స్క్రీన్ రీడర్ కి చెప్పాలంటే ఇది ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇలా లేబుల్ గా ప్రొవైడ్ చేస్తే అప్పుడు అనేది స్క్రీన్ రీడర్ కి అర్థమవుతుంది. సో అదే అనమాట వీటి చెప్పేది. బికాస్ వెన్ ద యూజర్ క్లిక్స్ ది టెక్స్ట్ విత్ ఇన్ ది లేబుల్ ఎలిమెంట్, it toggles the radio button or checkboxes. The for attribute of the label tag should be equal to the id attribute of the input element to bind them together. ఏమన్నాడు? మనం ఫర్ అట్రిబ్యూట్లు ఇచ్చేటప్పుడంట దానికి రిలేటెడ్ గా ఏ ఇన్పుట్ టైప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నామో ఆ ఇన్పుట్ టైప్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఐడిలో ఏదైతే మనం టైప్ చేస్తామో సేమ్ అనేది ఫర్ లో కూడా టైప్ చేయాలి. రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ లేబుల్ ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది బైండింగ్ అవుతాయి. చూడండి ఇక్కడ, ఇక్కడ లేబుల్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ అన్నాడు. సో మనం ఇన్పుట్ టైప్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఐడిలో కూడా ఈ ఎఫ్ నేమ్ అనేది ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే ఈ లేబుల్ ఈ ఇన్పుట్ టైప్ ఫీల్డ్ రెండు అనేది బైండింగ్ అవుతుంది. ఓకేనా? గాట్ ఇట్ గైస్? నెక్స్ట్ వన్ సెలెక్ట్ ఎలిమెంట్. So select element defines a drop down list. Example, label for cars, choose a car, select id. మనం ఆల్రెడీ చూసాం కదా గైస్, ఇది చూసామా లేదా? సెలెక్ట్ స్టేట్స్ వాటికి అప్లై చేసినప్పుడు ఓకే రన్ చేద్దాం. యాక్చువల్లీ సంథింగ్ ఎర్రర్ ఈస్ దేర్. ఓకే, యూ గాట్ ఇట్ నా? ఫర్ వాట్ పర్పస్ వీఆర్ షోయింగ్ డ్రాప్ డౌన్, కరెక్టా? సెలెక్ట్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రాప్ డౌన్. సో కార్స్ అని చూపిస్తుంది నేమ్, ఇక్కడ వాల్వో, సాబ్, ఫియాట్, ఆడి. సో అన్ని వాల్యూస్ అనేది మనకు డ్రాప్ డౌన్ లో వస్తాయి. మనకి ఏదైతే వాల్యూ కావాలో ఆ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇట్స్ నాట్ కమింగ్. ఓకే, విల్ చెక్ లేటర్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, ది ఆప్షన్ ఎలిమెంట్. The option elements defines an option that can be selected. So see, in the select element itself, option will be provided. ఆప్షన్ అంటే మనకి ఏ ఆప్షన్ అయితే కావాలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి. ది ఆప్షన్ ఎలిమెంట్ డిఫైన్స్ an option that can be selected. By default, the first item in the drop down list is selected. నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డిఫాల్ట్ గా సెలెక్ట్ ట్యాగ్ లో ఏ ఆప్షన్ వాల్యూ ప్రొవైడ్ చేస్తామో ఇదే సెలెక్ట్ అయ్యి వస్తుంది అనమాట డ్రాప్ డౌన్ లో. ఓకేనా? ఆ రోజు మనం సెలెక్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అని రాసామా, స్టేట్ డిఫాల్ట్ గా ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ అయిందా ఫస్ట్ వాల్యూ.
ఫస్ట్ వాల్యూ అలా కాకుండా సెలెక్ట్ స్టేట్ అని చెప్పి రాసాం మనం వాల్యూ వచ్చేసరికి, అప్పుడు సెలెక్ట్ స్టేట్ అని చెప్పి అర్థమైంది అట్లా. బై డిఫాల్ట్ ద ఫస్ట్ ఐటమ్ ఇన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్ ఈజ్ సెలెక్టెడ్. టు డిఫైన్ ఏ ప్రీ సెలెక్టెడ్ ఆప్షన్, యాడ్ ది సెలెక్టెడ్ అట్రిబ్యూట్ టు ది ఆప్షన్. ఓకే, ఒకవేళ వీటిలో ఈ ఆప్షన్స్ లో మనకి ఫస్ట్ది కాదు, ఇక్కడ ఫియట్ అనే దానికి ఇది సెలెక్ట్ రావాలనుకోండి, జస్ట్ ఈ ఆప్షన్ వాల్యూకి వెళ్ళిపోయి ఇక్కడ సెలెక్టెడ్ అని రాయాలి. ఇక్కడ వెళ్ళి సెలెక్టెడ్ అని రాసామనుకోండి, ఓకేనా, అప్పుడు ఫస్ట్ వాల్యూ కాకుండా ఈ వాల్వ్ అనేది కాకుండా ఈ వాల్యూ ఫియట్ అనేది డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ అయి చూపిస్తుంది మనకి. ఓకేనా, సో సెలెక్టెడ్ అని చెప్పి రాయాలి. విజిబుల్ వాల్యూస్, యూజ్ ద సైజ్ అట్రిబ్యూట్ టు స్పెసిఫై ది నెంబర్ ఆఫ్ విజిబుల్ వాల్యూస్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ గా మనకి డ్రాప్ డౌన్ లో వచ్చి ఓన్లీ 1 వాల్యూ చూపిస్తుంది కదా, అలా కాదు, డ్రాప్ డౌన్ లో నాకు 3 వాల్యూ చూపించాలనుకోండి, ఇక్కడ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చామనుకోండి, సెలెక్ట్ ఐడి కార్స్ నేమ్ కార్స్ సైజ్ ఈజ్ ఈక్వల్ 3 అని ఇస్తే ఆటోమేటిక్ గా ఇలా చూపిస్తుంది. మనకు ఆల్రెడీ ఒక ఫామ్ క్రియేట్ చేసాం ఇంతకుముందు, అది ఓపెన్ చేద్దాం ఉండండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టేట్ అని ఉందా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, అవునా. ఎక్కడుంది, టెక్నోసాఫ్ట్ రిజిస్ట్రేషన్ డాట్ హెచ్టిఎంఎల్, టెక్నోసాఫ్ట్ రిజిస్ట్రేషన్ డాట్ హెచ్టిఎంఎల్, దీన్ని ఎడిట్ చేస్తున్నా చూడండి, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడికి వెళ్ళి సో మనకి ప్రీ ట్యాగ్ అవసరం లేదు గైస్, ఇది రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో ఈ పీ ట్యాగ్స్ కూడా మనకు అవసరం లేదు ఇవన్నీ. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం. ఇప్పుడు సెలెక్ట్ ట్యాగ్ అర్థమైంది కదా. సెలెక్ట్ ట్యాగ్ లోపల ఆప్షన్స్ ఇచ్చాము, సెలెక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0, సెలెక్ట్ డిస్టిక్, ఇక్కడ కూడా స్టేట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, సెలెక్ట్ స్టేట్ అనేది ఫస్ట్ వాల్యూ, ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాము. ఇప్పుడు నేనేమన్నాను, ఒక యాట్రిబ్యూట్ చెప్పాను. ఏం యాట్రిబ్యూట్ చెప్పాను, ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ స్టేట్ అనేది బై డిఫాల్ట్ ఆప్షన్ వస్తుంది, దీన్ని కూడా తీసేద్దాం. సేవ్ చేద్దాం, ఫస్ట్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే, ఓకే, రిఫ్రెష్ చేస్తే ఏమైంది, సెలెక్ట్ స్టేట్ అనేది వచ్చింది ఫస్ట్, ఈ వాల్యూ చూపిస్తుంది. ఎందుకని వచ్చింది సెలెక్ట్ స్టేట్ అనేది, ఇక్కడ ఈ సెలెక్ట్ దాంట్లో నేను ఫస్ట్ ఆప్షన్ ఇది ఇచ్చాను కాబట్టి అది వచ్చింది. సో నేను ఇది తీసేస్తున్నా, తీసేసి ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఏం వస్తుంది, ఏం సెలెక్ట్ చేస్తుంది డిఫాల్ట్ గా, ఫస్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అని అది చూపిస్తుంది దాంట్లో డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి. చూడండి ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ అయ్యి ఉందా, సో నాకు ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ అయ్యి వద్దు. ఓకే, నేను ఫస్ట్ ఇక్కడ ఇవ్వకపోయినా కూడా డిఫాల్ట్ గా తమిళనాడు అనేది సెలెక్ట్ అయ్యి రావాలన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సెలెక్టెడ్ అని చెప్పి ఇక్కడ రాయాలి. ఓకే, ఏదైతే సెలెక్టెడ్ అని ఇక్కడ రాస్తామో ఆ ఆప్షన్ అనేది అప్పుడు సెలెక్ట్ అయ్యి వస్తుంది డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దామా, రిఫ్రెష్ చేస్తే చూడండి తమిళనాడు సెలెక్ట్ అయ్యి వచ్చిందా. ఓకే, ఇప్పుడు చూడండి డిఫాల్ట్ గా ఒకే ఒక వాల్యూ చూపిస్తుంది, కానీ మన దగ్గర ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 వాల్యూస్ ఉన్నాయి. అప్పుడు మనం నాకు చూపించేటప్పుడు డిఫాల్ట్ గా 3 వాల్యూస్ కానీ 2 వాల్యూస్ కానీ చూపించాలనుకున్నాం అనుకోండి మన రిక్వైర్మెంట్ లో, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ సెలెక్ట్ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ అనే దాంట్లోనంట సైజ్ ఇజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చామనుకోండి, ఈ సెలెక్ట్ అనే ఎలిమెంట్ లో సైజ్ ఈజ్ ఈక్వల్ 2 అని ఇస్తే అప్పుడు 2 చూపిస్తుంది. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రెండు చూపిస్తుందా డ్రాప్ డౌన్ లో, కరెక్టా. ఒకవేళ నేను 3 అని ఇచ్చాను అనుకోండి, దీన్ని 3 వాల్యూ చూపిస్తుంది. చూడండి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, కానీ డిఫాల్ట్ ఏది సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది మనకి, స్టిల్ ఏది సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది వాల్యూ, ఆల్రెడీ తమిళనాడు అనేది చూపిస్తుందా, తమిళనాడు సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది, అడిషనల్ గా ఇంకో 2 చూపిస్తుంది, ఎందుకని సైజ్ మనం 3 ఇచ్చాం కాబట్టి. ఓకేనా, సో ఫోర్త్ వాల్యూకి వెళ్ళాలంటే ఇలా స్క్రోల్ చేస్తే ఫోర్త్ వాల్యూ కూడా మనకు కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు అని. సో ఇది ఒక
attribute అనమాట. Visible values. Use the size attribute to specify the number of visible values. మనకి ఎన్ని వాల్యూస్ విజిబుల్ అవ్వాలంటే అంత సైజ్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? సెలెక్ట్ ఎలిమెంట్కి ఇవ్వాలి. నెక్స్ట్ అలౌ మల్టిపుల్ సెలెక్షన్స్. కొన్నిసార్లు ఏం చేస్తాం గైస్, మనం డ్రాప్ డౌన్లోనే మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేయాలి. ఇప్పటి వరకు ఏంటి ఓన్లీ ఒక వాల్యూ సెలెక్ట్ చేయగలం. ఇది సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ చేస్తే ఇది, ఏదైనా ఒక వాల్యూ మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతున్నాం. అలా కాకుండా కొన్నిసార్లు మల్టిపుల్ వాల్యూస్ సెలెక్ట్ చేయాలి. ఇట్లా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ 2 సెలెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంట, ఇది లేబర్ ఫర్ క్లాస్, చూజ్ ఏ కార్, సెలెక్ట్ ఐడి కార్స్, నేమ్ కార్స్, సైజ్ 4. ఏం అట్రిబ్యూట్ అప్లై చేశాడు గైస్ ఇక్కడ? ఏం అట్రిబ్యూట్ ఇది? మల్టిపుల్. సో మనం కూడా ఎక్కడ అప్లై చేద్దాం? ఎక్కడ అప్లై చేయాలి? ఈ సెలెక్ట్ ట్యాగ్ లోపల ఇక్కడ MULTIPL మల్టిపుల్ ఇచ్చాము. రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిపోయి చూడండి, ఇప్పుడు తమిళనాడు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. నేను వెళ్ళి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ తమిళనాడు సెలెక్ట్ చేశాను, అరుణాచల్ ప్రదేశ్ సెలెక్ట్ చేశాను, అస్సాం సెలెక్ట్ చేశాను, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. అన్ని సెలెక్ట్ అవుతున్నాయా? చూసారా? ఎన్ని కావాలంటే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా? వాళ్ళకి జస్ట్ క్లిక్ ఆనిస్తే సింగిల్ సెలెక్ట్ అయింది. మనం మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ బటన్ కీబోర్డ్ ప్రెస్ చేసి మనకి ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకోవాలంటే డిఫాల్ట్ గా మనం ఏమి ఇవ్వాలి? అట్రిబ్యూట్ మల్టిపుల్ అప్లై చేయాలి. దెన్ అర్థమైందా? నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏంటి గైస్? టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాంగా. టెక్స్ట్ ఏరియా ఇక్కడ రాసామా? ఇదిగో చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఎలిమెంట్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్, ప్లేస్ హోల్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ అడ్రస్. ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. రోస్ ఈజ్ ఈక్వల్ టు 5, కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 50. దానివల్ల ఏమైంది? ఇక్కడ 5 రోస్, 1 2 3 4 5, 5 రోస్ అవుతున్నాయా? కాలమ్స్ వచ్చేసరికి మనం ఎంత వరకు ఎంటర్ చేయొచ్చు? అలా 50 క్యారెక్టర్స్ ఎంటర్ చేయొచ్చు. ఇంకా ఎంటర్ చేసే కొద్ది ఏమవుతుందంటే లెంత్ ఎక్స్టెండ్ అవుతుంది, నెక్స్ట్ రోకి వెళ్ళిపోతుంది 50 తర్వాత. ఓకే, సో ఇక్కడ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూద్దాం. The text area element defines a multi-line input field. Multi-line input field. చూడండి, మనం మల్టిపుల్ లైన్స్ లో ఇన్పుట్ ఇచ్చామా? సో మల్టిపుల్ లైన్స్ లో మనం ఇన్పుట్ ఎంటర్ చేయాలంటే ఏమి యూజ్ చేస్తాం? టెక్స్ట్ ఏరియాని యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఏరియా నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్, రోస్ ఈజ్ ఈక్వల్ టు 10, కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 30. ద క్యాట్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఏదో రాశాడు డిఫాల్ట్ వాల్యూ. The rows attribute specify the visible number of lines in the text area. Okay, the columns attribute specify the visible width of a text area. This is how the HTML code above will be displayed in the browser. You can also define the size of the text area by using CSS. CSS అప్లై చేసి కూడా టెక్స్ట్ ఏరియాని మనం ఆ విడ్త్ ని అప్లై చేయొచ్చంట. ఎలా చూడండి, ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ 200 పిక్సెల్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 600 పిక్సెల్. విడ్త్ ఎంత ఇచ్చాము? 200 పిక్సెల్ ఇచ్చాము, హైట్ 600 పిక్సెల్ ఇచ్చాము. మనం ఈ రోస్ కాలమ్స్ అట్రిబ్యూట్ బదులు ఇలా సిఎస్ఎస్ స్టైల్ కూడా అప్లై చేసి చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ రోస్ కాలమ్స్ తీసేసి వీటి బదులు ఇలా రాద్దాం. ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. చూడండి ఎంత వచ్చిందో, అడ్రస్ ఎంత వచ్చిందో చూడండి. విడ్త్ ఎంత ఇచ్చాం? 200 పిక్సెల్. హైట్ ఎంత ఇచ్చాం? 600 ఇచ్చాం. హైట్ 600 ఇచ్చేసరికి చూడండి ఎంత హైట్ వచ్చిందో, ఇంత హైట్ వచ్చింది. సో ఇది కూడా 200 ఇచ్చాం అనుకోండి, సో స్క్వేర్ బ్రాకెట్ లాగా చూపిస్తుంది మనకు. ఇప్పుడు కరెక్టా? వచ్చేసిందా? సో స్టైల్స్ ద్వారా, సిఎస్ఎస్ స్టైల్ ద్వారా కూడా మనం ఈ టెక్స్ట్ ఏరియా యొక్క కాలమ్స్,
రోస్ ని డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ద బటన్ ఎలిమెంట్. ద బటన్ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ క్లికబుల్ బటన్. మనం బటన్ అని కానీ అప్లై చేసామంటే ఆటోమేటిక్గా ఏం చూపిస్తుంది? క్లిక్కబుల్. మనం దాని మీద క్లిక్ చేసేటట్టు చూపిస్తుంది. మనం తీసుకుందామా? ఇంతవరకు క్రియేట్ చేయలేదు కదా. దీన్ని ఇలాగే పేస్ట్ చేసి Ctrl+C. ఓకే, ఈ ఫామ్ ట్యాగ్ లోపల సంథింగ్ ఇక్కడ ఇన్పుట్ బ్రేక్ ఇక్కడ రాద్దాం. బటన్ something we are copying that one, that's why it's not working, guys. Button type button button. ఓకే, ఆన్ క్లిక్. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఏం అవ్వాలంట? వీడు ఏం చేశాడు? అలర్ట్ మెసేజ్ రాశాడు. అలర్ట్ ఆఫ్ సింగిల్ కోట్స్ లోపల హాయ్. ఓకే, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? ఆ బటన్ నేమ్ రాయాలి. ఏం బటన్ రాస్తే అక్కడ ఏం రాయొచ్చు? ఇక్కడ శాంపుల్ గా టెస్ట్ బటన్ అని రాద్దాం. BUTTON బటన్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూద్దాం రిఫ్రెష్ చేసి. చూడండి, టెస్ట్ బటన్ అని వచ్చిందా? బటన్ లాగా వచ్చిందా? బటన్, టెక్స్ట్ బటన్. దీని మీద క్లిక్ ఇస్తే ఏమవుతుంది? అలర్ట్ రాసాం. అలర్ట్ అంటే ఏం రాస్తాం? అలర్ట్ అంటే ఏమొస్తుంది? ఒక పాపప్ వస్తుంది కదా, అలర్ట్ వచ్చింది పాపప్. మనం ఆ పాపప్ లోపల ఏమి రాస్తే అది వస్తుంది. ఇక్కడ నేను ఏం రాశాను? అలర్ట్ ఆఫ్ హాయ్ అని రాశాను. ఓకే, హాయ్ అని రాయటం వల్ల ఏమైంది? సో అలర్ట్ వచ్చింది. అలర్ట్ బాక్స్ వచ్చేసి అలర్ట్ బాక్స్ లోపల హాయ్ అని చెప్పి చూపించింది. సో బటన్ అంటే అదనమాట. ఓకే, మనం ఎప్పుడైతే బటన్స్ క్లిక్ చేయాలనుకుంటామో, ఆ బటన్స్ కావాలనుకుంటామో ఆ బటన్స్ మీద క్రియేట్ చేయొచ్చు. సో శాంపుల్ గా ఏంటంటే ఇన్పుట్ టైప్ సబ్మిట్ కూడా బటన్ లాగానే ఉంటుంది, లేదంటే డైరెక్ట్ గా బటన్ రాసుకున్నా కూడా ఇలా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫీల్డ్ సెట్. ద ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ఎలిమెంట్స్. గాయస్ ఇంకా 2, 3, 4 ఉన్నాయి. ఇంతవరకు ఇంకా 2 పేజెస్ ఉన్నాయి గాయస్. గివ్ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ఎలిమెంట్స్. ద ఫీల్డ్ సెట్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు గ్రూప్ రిలేటెడ్ డేటా ఇన్ ఫామ్. ద లెజెండ్ ఎలిమెంట్ డిఫైన్స్ ది క్యాప్షన్ ఫర్ ది ఫీల్డ్ సెట్. చూడండి, ఇక్కడ ఫీల్డ్ సెట్ అని ఎలిమెంట్ తీసుకున్నాడు. ఈ ఫీల్డ్ సెట్ లోపల లెజెండ్ అని తీసుకుని పర్సన్ ఇలా ఫస్ట్ నేమ్ ఫీల్డ్ సెట్, లేబుల్ ఫర్ ఎఫ్ నేమ్ ఫస్ట్ నేమ్, ఇన్పుట్ టైప్ సేమ్ ఇచ్చేసాడు, లేబుల్ ఫర్ సెకండ్ నేమ్. ఇక్కడ ఏం చేసాము? ఈ ఫామ్ లోపల ఫీల్డ్ సెట్ అని చెప్పి రాసాము ఇక్కడ. ఓకేనా? మనం కూడా ఆల్రెడీ ఒక ఫామ్ ఉంది కదా మనకి. ఈ ఫామ్ లోపల ఏం చేయాలి మనం ఇప్పుడు? ఈ మొత్తం కలిపి ఒక ఫీల్డ్ సెట్ లాగా తీసుకుందాం. ఓకేనా? మనకు ఫీల్డ్ సెట్ లోపల ఏం రాయాలి? లెజెండ్ అని రాసి దానికి ఒక కేటగిరీ ప్రొవైడ్ చేస్తాం, పర్సన్ ఇలా. ఇప్పుడు మనకి ఇది తీసుకుందాం, ఇది form.html లో. ఇక్కడికి వెళ్ళిపోయి ఈ ఫామ్ లోపల ఇక్కడ రాద్దాం FIELD ఫీల్డ్ సెట్. ఓకే, దీన్ని మొత్తాన్ని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు స్పేస్ ఇద్దాం ఇలా. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? ఈ ఫీల్డ్ సెట్ ని క్లోజ్ చేద్దాం. FI ఫీల్డ్ సెట్ క్లోజ్ చేసాం. క్లోజ్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్ సెట్ లోపల ఇంకోటి ఏం రాసే ట్యాగ్ ఏం ట్యాగ్ రాసాం అక్కడ? చూడండి,
లెజెండ్ లెజెండ్ అని చెప్పేసి ఒక కేటగిరీ ప్రొవైడ్ చేసాం దానికి. LEGEND లెజెండ్ అని ప్రొవైడ్ చేసి, ఓకే, ఆ లెజెండ్ లోపల శాంపుల్ యూజర్స్ డేటా, ఇక్కడ లెజెండ్ క్లోజ్ చేద్దాం. ఓకేనా, అంతే, దట్స్ ఇట్. ఓకే, ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఎక్కడుంది ఆ ఫామ్? క్లోజ్ చేసామా? I think we have closed that one. Form1.html open with Google Chrome. ఏమైంది గైస్? చెప్పండి, ఏమైంది? మిస్ సీత, వాట్ హ్యాపెన్? సీత, Yes. what happened? If you observing this one, what happened? All this ఇంతవరకు నార్మల్గా వచ్చింది. ఎప్పుడైతే మనం ఫీల్డ్ సెట్ అప్లై చేసామో, అప్లై చేసిన వెంటనే ఏమైంది చూడండి. బాక్స్ లోకి వచ్చింది. ఆ బాక్స్ కి లెజెండ్ ఏమొచ్చింది? శాంపుల్ యూజర్ డేటా. శాంపుల్ యూజర్ డేటా అని వచ్చిందా? Yes. ఇప్పుడు మళ్ళా నేనేం చేస్తానంటే ఇంకో ఫీల్డ్ సెట్ తీసుకుంటా. ఓకేనా, ఇంకో ఫీల్డ్ సెట్ తీసుకుని ఇంకో ఫీల్డ్ సెట్ క్రియేట్ చేస్తా. ఇక్కడ క్రియేట్ చేసేసి ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ బదులు ఇక్కడ సంథింగ్ వేరేవి ఏదో రాద్దాం. ఇక్కడ మొబైల్ అని, ఓకే, ఈమెయిల్. మనం ఇంకా టైప్ తీసుకోలేదు, జస్ట్ మీకు డిఫరెంట్ ఇవ్వటం కోసం చూస్తున్నా. ఓకే, అడ్రస్ అని ఏదో అప్డేట్ చేసి దీనికి వచ్చేసరికి శాంపుల్ యూజర్స్ డేటా, ఇది వచ్చేసరికి శాంపుల్ పర్సనల్ అని చెప్పి రాద్దాం. ఓకే, ఇక్కడ ఇన్పుట్ బటన్ కూడా తీసేద్దాం. ఓకే, ఇన్పుట్ బటన్ ఎప్పుడు కూడా చివర్లో ఉంటుంది. ఫీల్డ్ సెట్ బయట పెట్టుకుందాం ఇన్పుట్ బటన్. ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. ఏమైంది? ఇప్పుడు రెండు ఫీల్డ్ సెట్లు వచ్చినాయి మనకి. ఇదేమో శాంపుల్ యూజర్స్ డేటా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. ఇది వచ్చేసరికి ఏంటి? శాంపుల్ పర్సనల్ డేటా, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్. చివరిలోకి వెళ్ళిపోయి సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాం. సబ్మిట్ బటన్ బయట రాసాం. ఓకేనా, మనకి డిఫరెంట్ డిఫరెంట్ డేటా ఉంటుంది కదా. ఎలా మాకు అర్థమైందా మీకు? ఇది మనం ఏదన్నా ఇంటర్వ్యూ ఎగ్జామ్, ఈ పబ్లిక్ ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్, 10th క్లాస్ డేటా, 10th క్లాస్ రిలేటెడ్ ఇక్కడ ఇస్తాడు. 10th క్లాస్ ఏ స్కూల్లో చదివారు, స్కూల్ నేము, డిస్టిక్ నేము. ఓకే, చివరిలో ఇక్కడ ఏం రాస్తాడు? ఇన్పుట్ టైప్ చూస్ ఫైల్ అని రాస్తాడు. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు ఫైల్. ఓకే, ఫైల్ అని రాసి క్లోజ్ చేస్తాడు. ఇక్కడ అయిపోయింది. ఇది ఒక దాంట్లో 10th క్లాస్కి సంబంధించింది. అట్లాగే ఇక్కడ వచ్చేసరికి ఇంటర్మీడియట్ది, తర్వాత డిగ్రీ మార్క్ లిస్టు. ఓకేనా, ఇలాగే ఉంటుందా మనం ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేసేటప్పుడు? ఇక్కడ ఫోటో కొన్నిసార్లు ఫోటో పెట్టమంటాడు, ఫోటో, సైను, అట్లా. అలాంటి కేటగిరీస్ అప్పుడు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి? ఫీల్డ్ సెట్ చేయాలన్నమాట. ఫీల్డ్ సెట్ అంటే ఏ ఫీల్డ్స్ అయితే మనం సెట్ చేయాలనుకుంటున్నాం ఆ ఫీల్డ్స్ అన్నిటిని దాని లోపల పెట్టేసి దానికి ఒక లెజెండ్, బాలకృష్ణ లెజెండ్ కాదు ఇది, HTML లెజెండ్. ఈ లెజెండ్ అప్లై చేస్తే ఆ ఫీల్డ్ సెట్ ఒక నేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. This is the how HTML code above will displayed in the browser, personalized first name, last name. Okay. Next వచ్చేసరికి data list guys. The data list element specifies a list of predefined options for an input element. Users
will see a drop down list of the predefined options as the input data. The list attribute of the input element must refer to the ID attribute of the data list element. Example: input list browsers, data list ID browsers, option value Internet Explorer, option value Firefox, option value Chrome. సో సేమ్ గైస్ మన దగ్గర ఉన్న ఫామ్ ఉంది కదా, ఆ ఫామ్ లోపలికి వెళ్ళి ఇవన్నీ అప్లై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ఫామ్ ఉందా, ఇక్కడ రాద్దాం మనం. సో యాక్చువల్గా మనం అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ రాస్తుంటే డైరెక్ట్ పేస్ట్ చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ మనం టైప్ చేయాలి దీన్ని. నేను టైప్ చేస్తాను ఇన్పుట్ బ్రౌజర్స్. ఓకే, దీని లోపల డేటా లిస్ట్ ట్యాగ్ అప్లై చేస్తాం. డేటా లిస్ట్. ఓకే, ఈ డేటా లిస్ట్కి ఏముంటుంది, ఐడి ప్రొవైడ్ చేస్తాం. ఐడి వచ్చేసరికి బ్రౌజర్స్. ఓకే, దీని లోపల శాంపుల్ 2 అట్రిబ్యూట్స్ తీసుకుందాం. ఆప్షన్ మీన్స్ 2 ఆప్షన్స్. ఓకే, వాల్యూ వచ్చేసరికి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇంకోటి ఫైర్ ఫాక్స్. ఇంకోటి క్రోమ్. చూద్దాం ఇంతవరకు రిపీట్ చేసి. ఇన్పుట్ దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఏమైంది గైస్ ఇక్కడ చెప్పండి. సబ్మిట్ బటన్ తర్వాత ఏం చూపిస్తుంది మనకి, చూడండి ఇలా వచ్చినాయా. ఇది డ్రాప్ డౌన్ కాదు, ఇదేంటంటే డేటా లిస్ట్ అన్నమాట. మనం ఇలా క్లిక్ ఇచ్చిన వెంటనే దాని లోపల ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది ఇక్కడ, అవునా. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్, క్రోమ్. మీరు అర్థం చేసుకోవాలి డ్రాప్ డౌన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటనేది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మళ్ళీ ఇట్లా క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఇట్లా ఇట్లా క్లికింగ్ అని ఫైర్ ఫాక్స్, మళ్ళీ ఇక్కడ క్లిక్ ఇస్తే మిగతా ఆప్షన్స్ రావు. ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ డిలీట్ చేసేసి ఇక్కడ ఎంటర్ చేస్తే జస్ట్ కర్సర్ ఇక్కడ పేస్ట్ చేసిన వెంటనే ఇలా వచ్చేస్తాయి ఆప్షన్. దీన్ని ఏమంటారంటే డేటా లిస్ట్ అంటారు. ఓకేనా. ఓకే గైస్, ఇంకా అవుట్పుట్ అనేది ఇది ఉంది. అవుట్పుట్ మనం రేపు డిస్కస్ చేద్దాం ఇంకా. సో ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ది డేటా ఎలిమెంట్స్. ఫామ్ అట్రిబ్యూట్ అయిపోయింది, ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, లేబుల్, ఫీల్డ్ సెట్, లెజెండ్, సెలెక్ట్, ఇవి చూడలేదు. ఆప్షన్ చూసాము, బటన్ చూసాము, డేటా లిస్ట్ చూసాము, అవుట్పుట్, ఆప్ట్ గ్రూప్ అనేది ఈ రెండు చూడలేదు. ఈ రెండు రేపు చూద్దాం మనం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ రేపు ఎలిమెంట్స్, రేపు టాపిక్ వచ్చేసరికి ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.